హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 16 చూసే ముందు పార్ట్ 15 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. బట్ మీ కోపాన్ని ఫేస్ చేయాలంటేనే ఎందుకో తెలియదు, నాకు నేనే ఒక చంద్రముఖిలా మారిపోతున్నాను. ఇందాక కూడా అంతే సార్. మీ ఎక్స్ట్రీమ్ లెవెల్ యాంగ్రీ మోడ్కి నా బ్రెయిన్ ఆఫ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. మీరు చైర్ని తన్నారు కదా, అప్పుడే నా సెన్సెస్ మళ్ళీ వర్క్ చేశాయి. అక్కడ ఉన్న వాళ్ళందరి భయాన్ని చూసి నాకు భయం వేసి మీ వెనక్కి పరిగెత్తుకొచ్చాను సార్. నిజంగానే అక్కడ భయపడటం మర్చిపోయాను సార్ అని పప్పి ఫేస్తో చెప్పింది చైత్ర. చైత్ర పప్పి ఫేస్ రాణా గుండెలో గుబులు పుట్టిస్తూ ఉన్నా కూడా అది పైకి కనపడకుండా కవర్ చేస్తూ సీరియస్ సింహంలా ఫేస్ పెట్టాడు. చైత్ర చెప్పిన విధానానికి తన ఇన్నోసెంట్ ఫేస్కి ఎవరైనా సరే అయ్యో పాపం అనాల్సిందే. బట్ రాణా అందుకు అగైనెస్ట్గా పిచ్చి కోపంతో కొట్టడానికి మీదకు వస్తూ ఉంటే చచ్చిపోతాను సార్ అని అరుస్తూ ముఖానికి చేతులు అడ్డు పెట్టుకున్న చైత్ర సీట్లోకి చొచ్చుకుపోయింది భయంతో. సరిగ్గా అప్పుడే గ్రీన్ సిగ్నల్ రావడంతో వెహికల్ హార్న్స్తో భయంతోనే చచ్చిపోయేలా ఉన్న చైత్రను వదిలి కార్ కదిలించాడు రాణా. కార్ మూవ్ అవ్వడంతో చిన్నగా కళ్ళు తెరిచిన చైత్ర వేళ్ల సందుల్లో నుండి రాణని చూస్తూ ఉంది. నాటకాలాడేవో చంపేస్తా అని చూడకుండానే ఇచ్చిన వార్నింగ్తో జడుచుకొని సారీ సార్ అంటూ సీట్లో సరిగ్గా అడ్జస్ట్ అయి కూర్చుంది చైత్ర. సిగ్నల్ దేవత కరుణించి నా ప్రాణాన్ని కాపాడింది. లేదంటే ఈ కోపిష్టి తాటి చెట్టు చేతిలో ఈరోజు నా చాప్టర్ క్లోజ్ అయిపోయేది అని ఇంకా సీరియస్గానే ఉన్న రాణా ఫేస్ చూసి కదిపే సాహసం చేయలేదు చైత్ర. అదే సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఆఫీస్కి రావడమే ఫాస్ట్గా కార్ దిగిన చైత్ర పరుగు తీయడానికి చూస్తూ ఉంటే చిటిక వేసి పిలిచాడు రాణా. ఆగి నిలబడి నెమ్మదిగా వెనక్కి తిరిగి ఏంటి సార్ అంది బెదురుగా. యు ఆర్ మై పర్సనల్, నన్ను ఫాలో అవ్వడం నీ డ్యూటీ అని చెప్పిన రాణా యాటిట్యూడ్కి కాదు అని వెళ్ళే ఛాన్స్ లేక ఓకే సార్ అంటే మళ్ళీ కార్ దగ్గరికి వచ్చింది చైత్ర. స్టైల్గా కార్ దిగి తన రాయల్ వాక్తో రాణా ముందుకు వెళ్తూ ఉంటే వీడికి బలుపు మామూలుగా లేదు, కావాలని నాతో ఆడుకుంటున్నాడు అని తిట్టుకుంటూనే అతన్ని ఫాలో చేసింది చైత్ర. ఛాంబర్కి రావడమే ఇద్దరి మధ్యలో వర్క్ డిస్కషన్ స్టార్ట్ అయింది. వాటికి సీరియస్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుని అది కంప్లీట్ అవ్వడంతో 7కి ఒక పార్టీ అటెండ్ అవ్వాలి సార్. ఉదయ్ సార్ మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. సార్ డైరెక్ట్గా అట్టే వచ్చేస్తానని చెప్తూ ఉంటే ఓకే అని చెప్తూనే ఫోన్ ఎందుకు రిజెక్ట్ చేశావు అని అడిగాడు రాణా తనను చూడకుండానే. మార్నింగ్లా ఏదైనా మాట్లాడి తిట్లు తినడం ఇష్టం లేక సైలెంట్గా ఉండిపోయింది చైత్ర. వై అంటూనే తన నుంచి ఆన్సర్ రాకపోయేసరికి చిరాగ్గా తలెత్తి చూశాడు. ఆ చూపులని ఫైర్ పాపకు చెమటలు పుట్టిస్తూ ఉంటే నథింగ్ సార్, ఇంటికి వెళ్ళాక ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తాను సార్ అని 5 అవ్వడంతో ఇంకా నేను వెళ్తాను సార్ అని అంది. తనతో పాటు రాణా కూడా టైం చూసి ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చి రిఫర్ చేసి వెళ్ళమని చెప్పాడు. రేపు మార్నింగ్ చేస్తాను సార్ అంటూ రిక్వెస్ట్ టోన్లో అడిగినా కూడా వర్క్ పోస్ట్పోన్ చేస్తే నాకు నచ్చదు, ఫినిష్ చేసి వెళ్ళు అని ఆర్డర్ వేసినట్టే చెప్పాడు రాణా. అది వినడమే వాడిపోయిన ఫేస్తో ఇప్పుడు ఆ ఫైల్ పట్టుకొని కూర్చుంటే ఈజీగా హాఫ్ అన్ అవర్ లేచిపోతుంది. అక్కడ లక్కీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పాపం వాడు ఆల్రెడీ స్కూల్ టైమింగ్స్ కన్నా లేట్గానే ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడేమో ఈ యాంగ్రీ సింహం నన్ను ఇంకా లాక్ చేసేస్తున్నాడు. ఈ తాటి చెట్టు ఇక్కడ కావాలని ఇలా చేస్తున్నాడు. అయినా నా ఆఫీస్ టైమింగ్స్ క్లోజ్ అయినాయి కదా, సో ఇది నా పర్సనల్ టైం, నేను రిజెక్ట్ చేసే రైట్ నాకు ఉంటుంది అని ఆలోచించి ధైర్యంగా నో సార్ అంటూ చెప్పింది చైత్ర. ఆర్ యు సీరియస్ అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు. నాకే ఎదురు చెప్తున్నావా అన్నట్టుగా. బట్ చైత్ర ఏ మాత్రం తగ్గకుండా అదే కాన్ఫిడెన్స్తో ఎస్ సార్ అని ఇది నా పర్సనల్ టైం సార్, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అని అంది స్టేబుల్గా. చైత్ర అంత స్ట్రైట్గా ఆన్సర్ ఇస్తూ ఉంటే అస్సలు నచ్చలేదు రాణాకు. కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ లేచి నిలబడి అమ్ము కూడా నీకు అలవాటేగా, పే చేస్తాను, ఫినిష్ చేసి వెళ్ళు అన్నాడు వితౌట్ ఎక్స్ప్రెషన్తో. అతని మాటలోని డబుల్ మీనింగ్ అర్థమైన చైత్ర నా టాలెంట్ని అమ్ముకోవడం నాకు అలవాటు సార్, అది నేను బ్రతకడానికి, బట్ నా క్యారెక్టర్ని అమ్ముకోవడం నాకు అలవాటు లేదు అని పౌరుషంగా చెప్పి వెళ్ళడానికి చూసింది.
వెంటనే ఒక్కడుగు ముందుకు వేసిన రాణా తన ముంజేయి పట్టుకొని ఆపడంతో ఎక్స్పెక్ట్ చేయని రాణా రియాక్షన్కి లీవ్ మీ అని గట్టిగా అరిచింది. చైత్ర డోర్ వైపుకు తిరిగి ఉంటే తనకి 1 ఇంచ్ డిస్టెన్స్లో చైత్ర వైపే తిరిగి ఉన్నాడు రాణా తన వెనుక. చైత్ర హెయిర్ నుంచి వస్తున్న షేకాయ్ న్యాచురల్ ఫ్రాగ్రెన్స్కి రాణా నాసికను తాకుతూ ఉంటే దానిని అబ్జర్వ్ చేస్తూ నీ క్యారెక్టర్ని ఎంత కమ్ముతావు అని అడిగాడు సూటిగా. ఎర్రగా కోపంతో ఉరుముతున్న చైత్ర కళ్ళలోకి డీప్గా చూస్తూ సీరియస్గా అడిగాడు రాణా. ఒక జీవితానికి అని కొట్టినట్టే చెప్పిన చైత్ర ఆన్సర్లోని డెప్త్కి తన చేయి వదిలేశాడు రాణా. తనని అసహ్యంగా చూస్తూ వడివడిగా డోర్ తీసుకుని వెళ్ళిపోతున్న చైత్ర బ్యాక్ మీద అటు ఇటు కదులుతున్న జడనే చూస్తూ నిలబడ్డాడు. దినదినగండం 100 ఏళ్ళు ఆయుష్ అన్నట్టుగా ఉన్న తన పరిస్థితికి తన మీద తానే జాలిపడుతూ కొన్ని కావాలి అనుకుంటే కొన్ని భరించక తప్పదని భారంగా ఊపిరి తీసుకున్న చైత్ర ఫాస్ట్గా కిందకు వచ్చేసరికి కార్తో రెడీగా ఉన్నాడు డ్రైవర్. తన ఇష్టంతో సంబంధం లేకుండా తన జాబ్కి కంపెనీ ఇస్తున్న రెస్పెక్ట్ అని కాదనకుండా కారు ఎక్కి కూర్చొని ఎక్కడికి వెళ్ళాలో చెప్పింది. ఫుల్గా తాగి అదే మత్తులో బార్ రూమ్లోని పడి నిద్రపోయాడు వివేక్. ఈవినింగ్ టైంకి మెలకు వచ్చి అప్పుడు బయటకు వచ్చిన వాడు హాల్లోనే ఉన్న రుద్రాణిని చూసి కూడా చూడనట్టే వెళ్తూ ఉంటే తూలుతూ నడుస్తున్న వాడిని ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వస్తున్నావంటూ గయ్యమంది రుద్రాణి. బార్ రూమ్లోనే ఉన్నాను, బయటకు ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి స్నానం చేసి వస్తానంటూ పైకి పోయాడు వివేక్. చూసావా మీ అన్నయ్యని కొంచెమన్న బాధ్యత లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో అని పక్కనే ఉన్న నేహ నెత్తి మీద పొడిచింది రుద్రాణి. ఇప్పుడు వాడి గురించి నన్నెందుకమ్మ కొడుతున్నావు అని విసుక్కుంటూ తల్లి నుండి దూరం జరిగి కూర్చుంది నేహ. ఒసే పిచ్చి మొహమా, వాడు నువ్వు సరిగ్గా ఉంటేనే కదా మీ జీవితాలు బాగుంటాయి. మీ ఇద్దరి కోసం నేను ఎంత తాపత్రయపడుతున్నానో నీకు అర్థం కావడం లేదు అని ఫీల్ అవుతూ ఉంటే ఇప్పుడు ఏమైందమ్మా, మనం బాగానే ఉన్నాం కదా అని అంది నేహ అయోమయంగా. ఇది బాగుండడం కాదు, బ్రతకలేక ఉండడం అంటారని చిరుచిరులాడుతూ నీకు మీ బావకి పెళ్లి జరిగితే నీ జీవితం బాగుంటుంది. ఇక వాడు వ్యాపారం అది నేర్చుకుంటే వాడి లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. ఎంతసేపు నేను నెత్తి నీరు కొట్టుకోవడమే తప్ప మీ ఇద్దరికీ అర్థం కావడం లేదు అని అసహనంగా తలకట్టుకుంది రుద్రాణి. ఎందుకమ్మా ప్రతిదానికి ఇలా టెన్షన్ పడిపోతావు, ఆల్రెడీ నువ్వు చెప్పింది నేను చేస్తున్నాను కదా అని అంటున్న నేహతో ఏంటి చేస్తుంది నువ్వు, మా అన్నయ్యకి బాలేదని వాడి ద్వారా రాయి కదపవే అంటే ఉదయం ఒక్కసారి మాట్లాడావు, మళ్ళీ వాడిని అడిగావా అని గదమాయించేసరికి లేదని తల ఊపింది నేహ. మరి అడగాలి కదా అని అంది కోపంగా రుద్రాణి. అన్నిసార్లు అడిగితే బాగోదమ్మా అని మొహం ఏదోలా పెట్టి చెప్పింది నేహ. మన పని అవడం ముఖ్యం, అందుకు ఒక్కసారి కాదు అయ్యే వరకు వెంట పడాలి, తప్పదు అని వాడు చెప్తే మీ బావ వింటాడనే కదా నేను చేయమంది, ముందు ఆ పని అయ్యేలా చూడు అని విడమర్చి చెప్తూ ఉంటే సరే అని ఉదయ్కి ఫోన్ చేయడానికి వెళ్ళింది నేహ. దీనికి చెప్తే కనీసం విననన్నా వింటుంది, వాడేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు అంటూ వివేక్ గురించి సణుగుతూనే కొడుకు కోసం పైకి వెళ్ళింది రుద్రాణి. పార్టీ టైం వరకు వర్క్లో మునిగిపోయాడు రాణా. వన్స్ వర్క్లో పడితే ఇక దేని గురించి పట్టించుకునే అలవాటు లేని రాణా ఉదయం ఫోన్ చేసి వెయిట్ చేస్తున్నాను రమ్మని పిలవడంతో అప్పుడే గుర్తొచ్చినట్టు పార్టీకి స్టార్ట్ అయ్యాడు. రాణాతో కలిసి లోపలికి వెళ్దామని కారులోనే వెయిట్ చేస్తూ ఉన్నాడు ఉదయ్. కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేస్తూ ఉండగా నేహ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన ఉదయ్ పెదవుల మీద ఒక రిలాక్సింగ్ స్మైల్. హాయ్ నేహ అంటూ ఉదయ్ విష్ చేయగానే హాయ్ ఉదయ్ అని రిటర్న్ విష్ చేసింది. చెప్పు ఎందుకు కాల్ చేశావు అంటూ కళ్ళు మూసుకొని ఉదయం తను చూసిన నేహ రూపాన్ని ఊహించుకుంటూ అడిగాడు ఉదయ్. అదే మార్నింగ్ నేను నీకు చెప్పాను కదా అని తన మ్యాటర్ గుర్తు చేసిన నేహ బావ ఏమన్నాడు అంటూ అడిగింది. మార్నింగ్ మీ బావని చూడడమే పారిపోయావు, అంత భయం ఉన్న నువ్వు వాడితో కలిసి వర్క్ చేస్తావా అని అడిగాడు వెటకారంగా. అతని గొంతులోని వెటకారానికి నేహ ఫేస్ డల్ అయిపోయింది. బట్ ఇంట్లో ఉండి తల్లితో ప్రతిసారి అడిగించుకోవడం కన్నా జాబ్ చేయడమే బెటర్ అనుకున్న నేహ రోజంతా బావ ముందుండను కదా, నా వర్క్ నేను చేసుకుంటాను అని ఆన్సర్ ఇవ్వడంతో నువ్వు అంకుల్ ద్వారా ట్రై చేయి అని సజెషన్ ఇచ్చాడు ఉదయ్.
అది విన్న వెంటనే అదేంటి నీ వల్ల కాదా అని అడిగింది నీరసంగా. నీకు జాబ్ కావాలి అంటే ఎప్పుడైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. నీ కంపెనీలో జాయిన్ అవ్వడానికి నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. బట్ మీ బావ దగ్గరే కావాలంటే అది మీ మావయ్య మాత్రమే చేయగలరు. దట్ ఈస్ ద బెస్ట్ వే. ట్రై చేయి నేహా అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంతో మళ్ళీ అమ్మతో మాటలు పడాలా అని అనుకుంటూ ఉదయ్తో ఓకే అని కాల్ కట్ చేసింది నేహ. స్కూల్ దగ్గర లక్కీని పిక్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి చైత్ర కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు వికాస్. కారులో దిగిన తనని చూస్తూ గేట్ క్లోజ్ చేసి చైత్ర వెనకే వస్తూ నీ ఫోన్ ఏమైంది బా అని అడిగాడు. లక్కీతో స్టెప్స్ ఎక్కుతున్నదల్లా ఆగి వికాస్ని చూసి పగిలిపోయింది అని చెప్పి మళ్ళీ ముందుకు కదిలింది. అలా ఎలా పగిలిపోయింది అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి టైం అయిపోయింది, పగిలిపోయింది అని నార్మల్గా చెప్పి లక్కీ చేతికి కీస్ ఇస్తే వాడు డోర్ ఓపెన్ చేయడానికి పరుగున వెళ్ళాడు. లక్కీ వెళ్ళడమే చైత్రకి కొంచెం దగ్గరగా జరిగి నిలబడి మధ్యాహ్నం ఫోన్ చేశాను అని అన్నాడు వికాస్. హో అవునా అని పగిలిపోయింది కదా తెలియలేదు అని నార్మల్గా చెప్పిన చైత్ర ఇప్పుడు ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని అడిగింది. నీకోసమే మధ్యాహ్నం చేశాను అని ఒక్కో ముక్క వికాస్ సాగదీస్తూ నెమ్మదిగా వత్తి వత్తి చెప్తూ ఉంటే వింతగా చూస్తూ ఏమైంది నీకు అని అడిగిన చైత్రకు ఏదోలా అనిపించింది. ఆఫ్టర్నూన్ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి టెన్షన్ వచ్చింది. జనరల్గా చేయవు కదా అని మాటలకు బ్రేక్ ఇచ్చి ఓసారి చైత్రను చూసిన వికాస్ కొంచెం టెన్షన్ అవుతూ నీతో మాట్లాడాలి అని అన్నాడు. వికాస్ ఫేస్ ఎక్స్ప్రెషన్, అతని బిహేవియర్ కొత్తగా అనిపిస్తూ ఉంటే చెప్పు అని అంది అతని మీద కళ్ళు నిలిపి. ఇక్కడ కాదు, బయటకు వెళ్దాం, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, వస్తావా అని అడిగాడు వికాస్ రిక్వెస్ట్గా. చైత్ర కుదరదు అని చెప్పేలోపే ఇప్పుడు అమ్మ ఎక్కడికి రాదు అంటూ పరుగును వచ్చిన లక్కీ చైత్ర కాళ్ళను చుట్టేశాడు. వాడి ఆన్సర్తో వికాస్ మొహం మాడిపోయి ప్లీజ్ అన్నట్టు చైత్రను కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తూ ఉంటే నాకు డ్రాయింగ్ వర్క్ ఉంది, అమ్మకి ఆఫీస్ వర్క్ ఉంది, ఇంకా నీకు కూడా ఫుడ్ కుక్ చేసి పెడుతుంది, అమ్మ ఇంత పని చేస్తూ ఉంటే నువ్వు మళ్ళీ అమ్మని బయటకు రమ్మని ట్రబుల్ చేస్తున్నావు అని లక్కీ వెక్కిరించినట్టుగా పాయింట్ అవుట్ చేస్తూ ఉంటే ఒరే ప్లీజ్ రా, నేనేదో మీ అమ్మని టార్చర్ చేస్తున్నట్టు మరీ అంత దారుణంగా మాట్లాడకరా, నీకోసం ఏది చేసినా నాకు కొంత షేర్ చేస్తుంది అని వాడి చిన్ని బుర్రకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు వికాస్. ఎల్కేజీకే పిహెచ్డి ముదురు తెలివితేటలతో ఉన్న లక్కీ వికాస్ వర్షన్కి అస్సలు కన్విన్స్ అవ్వలేదు. ఇక వాడితో అవ్వదని పార్టీ మార్చి ప్లీజ్ చైత్ర బయటకు వెళ్దాం, వాడికి ఏమైనా స్నాక్స్ తీసుకొని అట్నుంచి అటు బీచ్కి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసి వద్దాం, లక్కీతో బీచ్కి వెళ్ళి కూడా చాలా డేస్ అయింది కదా, అండ్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ నో చెప్పకు అని కాక పడుతూ ఉంటే లక్కీని చూసింది చైత్ర. నీకు ఎస్ అయితే నాకు ఎస్, లేదంటే నో అని చైత్రకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ ఇచ్చిన లక్కీ ఇంట్లోకి పరుగు పెట్టాడు. లక్కీ ఆన్సర్తో అమ్మకమ్మ కొడుకుకి కొడుకే సరిపోయారు అని పళ్ళు రూరుతూ ఒప్పుకో అన్నట్టు వికాస్ చూస్తూ ఉంటే లక్కీ గురించి ఆలోచించి ఓకే అంది చైత్ర. థ్యాంక్ యూ అని చైత్ర షోల్డర్స్ పట్టి ఊపేస్తూ ఒక్క హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, ఇద్దరు రెడీగా ఉండండి అంటూ ఫుల్ జోష్లో తను రెడీ అయి రావడానికి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు వికాస్. ఏమైంది ఈరోజు ఈ వికాస్కి, అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటబ్బా అని ఆలోచిస్తూనే లక్కీ కోసం లోపలికి వెళ్ళింది చైత్ర. హాఫ్ అన్ అవర్లో చెప్పినట్టుగానే వచ్చిన వికాస్తో లక్కీని తీసుకొని స్టార్ట్ అయింది చైత్ర. వాడి బీచ్లో ఆడుకోవడానికి కొన్ని టాయ్స్, లైట్ వెయిట్ బాల్స్ ప్యాక్ చేసుకున్నాడు. ఆ బ్యాగ్తోనే కారు ఎక్కుతున్న లక్కీని నాకివ్వు అని అడిగాడు ఉదయ్ డిక్కీలో వేయడానికని. ఇది నాది, నీకు షేర్ లేదు అని షార్ప్గా ఆన్సర్ ఇచ్చాడు వాడు. వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు, అసలు వీడి కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని గంటు పెట్టుకున్న మోహంతో వెనకే ఉన్న చైత్రను అడిగితే చిన్న పిల్లాడితో ఏంటి వికాస్ నీకు అంటూ కార్ స్టార్ట్ చేయమని ఎక్కి కూర్చుంది చైత్ర. చిన్నగా ఉన్నప్పుడే వీడిని నా లైన్లో పెట్టుకోవాలి, లేకపోతే మా మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి అని తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి థింక్ చేస్తూ కార్ స్టార్ట్ చేసి బీచ్కి స్టార్ట్ అయ్యారు. మధ్యలో ఆగి లక్కీకి స్నాక్స్ తీసుకొని బీచ్కి చేరారు ముగ్గురు. బీచ్ ఇసుకలో వాటర్లో తీసుకువచ్చిన టాయ్స్, బాల్స్తో చైత్ర లక్కీ ఇద్దరు ఫుల్గా ఆడి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
వచ్చినప్పటి నుండి అలసట అనేది లేకుండా ఆడుకుంటున్న వాళ్ళనే చూస్తూ ఇసుకలో కూర్చున్నాడు వికాస్. చీకటి కమ్మేయడంతో ఇక వెళ్దాం అని అంది చైత్ర. 5 minutes మోర్ అమ్మా అని రిక్వెస్ట్ చేస్తూ స్విమ్మింగ్ అని అన్నాడు లక్కీ. నో ఈ వాటర్లో వద్దు నాన్న, నీకు కోల్డ్ చేస్తుంది అని అంది చైత్ర. నేను పూల్కి తీసుకువెళ్తాను అని చైత్ర చెప్పడంతో ఓకే నేను బాల్తో ఆడుకుంటాను అని శాండ్ మీద బాల్తో ఆడుకుంటూ ఉంటే వచ్చి వికాస్కి దగ్గరగా కూర్చుంది చైత్ర. ఏదో ఇంపార్టెంట్ అన్నావు అని తనే వికాస్ని కదిపింది. నీతోనే మాట్లాడాలి అని తనని చూశాడు. చెప్పు అంటూ లక్కీని చూస్తూ ఉంది చైత్ర. నా మీద నీ ఒపీనియన్ ఏంటని ప్రశ్నార్థకంగా అడిగిన వికాస్ని ఏంటి కొత్తగా అడుగుతున్నావు, నీకు తెలీదా అని ఎదురు ప్రశ్నించింది చైత్ర. తెలుసు, అందుకే డేర్ చేస్తున్నాను అని వికాస్ తన మనసులో ఉన్నది చెప్పడంతో వికాస్ చెప్పేది వింటూ ఆడుకుంటున్న లక్కీని చూస్తూ ఉంది చైత్ర. ఆడి ఆడి బాగా అలసిపోయి ఆకలి వేస్తున్నట్టుంది. స్టమక్ మీద చేతితో రబ్ చేసుకుంటూ చైత్రను చూస్తే నవ్వుతూ రమ్మని చేతులు చాపింది. వెంటనే బాల్ తీసుకొని పరుగును వచ్చిన లక్కీని హత్తుకొని ఆకలేస్తుందా అని అడుగుతూ పైకి లేచి తనతో పాటే లేచి నిలబడ్డ వికాస్ని చూసింది. నీ డెసిషన్ ఏదైనా నాకు ఓకే అని అన్నాడు వికాస్. అతని కామ్ గోయింగ్ నేచర్కి, సున్నితమైన మనస్తత్వానికి చిన్న స్మైల్ ఇచ్చిన చైత్ర నాకు కొంచెం టైం కావాలి అని అనడంతో వెళ్దామా అని అన్నాడు వికాస్. హోటల్లో పార్టీ ఫినిష్ అయిన వెంటనే రేవతి మ్యాన్షన్కి వెళ్ళడం ఇష్టం లేక ఉదయని కూడా తనతోనే రమ్మంటే అంకుల్ని కలిసి వస్తానని అనడంతో తనని వదిలేసి గెస్ట్ హౌస్కి స్టార్ట్ అయ్యాడు రాణా. వీడికి పీస్ఫుల్గా ఒక మంచి లైఫ్ సెట్ అయితే బాగుండు అని ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూనే రేవతి మ్యాన్షన్కి స్టార్ట్ అయ్యాడు ఉదయ్. ఫామ్ హౌస్కి వెళ్తున్న రాణా సడన్గా రోడ్ సైడ్ చూస్తూ కార్ స్లో చేశాడు. తనకి ఆపోజిట్ డైరెక్షన్లో కారుకి ఆనుకొని ఎవరితోనే మాట్లాడుతూ ఉంది చైత్ర. నవ్వుతూ మాట్లాడుతున్న చైత్రలో అతను కూడా అంతే హ్యాపీగా మాట్లాడుతూ ఉన్నట్టు అతని బాడీ లాంగ్వేజ్ చెప్తూ ఉంటే ఎదురెదురుగా నిలబడి క్లోజ్గా ఉన్న వాళ్ళని చూస్తూనే రాణా హ్యాండ్ స్టీరింగ్ మీద బిగుసుకుంది. జీన్స్ మీద ప్లెయిన్ టాప్తో ఉంది చైత్ర. లాంగ్ హెయిర్ని ఫ్రీగా వదిలేసి పైన రబ్బర్ బ్యాండ్తో టై చేసింది. కలిసినప్పటి నుండి ఇప్పటి వరకు తాను చూడని నవ్వు చైత్ర ఫేస్లో కనిపిస్తూ ఉంటే అది ఒక మగాడి వల్ల అన్న ఆలోచన రాణా ఆలోచనలకు ఆవేశాన్ని జత చేసింది. వాడి కార్ డోర్ ఓపెన్ చేస్తే నవ్వుతూ ఫ్రంట్ సీట్లో కూర్చున్న చైత్రని చూస్తూ నాకు కార్ అలవాటు లేదు సార్ అని ఇన్నోసెంట్ ఫేస్తో చైత్ర చెప్పినది రీవైండ్ చేసుకుంటూ సైకిక్ స్మైల్తో తన కార్ ముందుకు దూకించాడు రాణా. బ్యాక్ సీట్లో నిద్రపోతూ ఉన్నాడు లక్కీ. వాడిని తృప్తిగా చూసుకొని ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాడు అని హ్యాపీ ఫీల్తో సీట్కి ఆని కళ్ళు మూసుకుంది చైత్ర. చైత్ర చెంపల మీద సన్నగా కదులుతున్న హెయిర్ని ఇష్టంగా చూస్తూ ఈ పుత్తడి బొమ్మ నాది అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు వికాస్. ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ గురించి ప్రతాప్ వర్మ గారికి అంతా చెప్పి తను కలెక్ట్ చేసిన వీడియో ఫుటేజ్ చూపిస్తూ ఉంటే కొడుకు మీద మొదటి నుంచి ఆయనకి ఒక ప్రగాఢమైన నమ్మకం ఉండడంతో వన్స్ రాణా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తనను కొట్టే వాళ్ళు ఎవ్వరు ఉండరని, అది ఇప్పుడు ఫోన్ స్క్రీన్ మీద చూస్తున్న ప్రతాప్ వర్మ ఛాతి గర్వంతో ఉప్పొంగింది. నాకు తెలుసు వాడు చేస్తాడని. నా కొడుకు సింహం, వాడిని ఎదిరించి ఆర్ఆర్వి ఇండస్ట్రీని టచ్ చేసే మగాడు ఎవ్వడూ లేరు. ఇదంతా ఆ గుంట నక్కల పని. నా కొడుకు దెబ్బకి నోరు మూసుకొని కూర్చున్నారు చూడు అని బెడ్ మీద కదలని స్టేజ్లో కూడా నత్తిగానే కొడుకు గురించి గొప్పగా డైలాగ్స్ చెప్తూ ఉప్పొంగిపోతూ ఫుల్ ఎక్సైట్మెంట్తో రాణా గురించి అడిగారు చూడాలి అనిపించి. రాలేదంకుల్ అని తలదించుకొని నీరసంగా చెప్పిన ఉదయ్ ఆన్సర్తో ప్రతాప్ వర్మ ఫేస్ నిర్జీవంగా మారిపోయింది. ఎక్కడికి వెళ్ళాడని అడిగి కొడుకుని తక్కువ చేయడం ఇష్టం లేక, దేవుడా నా బిడ్డలకు నాకు మధ్య ఈ దూరం ఇంకా ఎన్నాళ్ళు, వాడి విషయంలో నేను చేసింది తప్పు కాదు అని వాడు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు, వాడి జీవితంలో ఉండే ప్రతిదీ వాడి స్థాయికి తగినట్టుగా ఉండాలనుకోవడం తండ్రిగా నా తప్ప అని మౌనంగా కళ్ళు మూసుకొని మనసులోనే కుమిలిపోయారు ప్రతాప్ వర్మ. చైత్రను వికాస్తో చూసిన రాణా తన క్యారెక్టర్పై అనుమానపడతాడా? వికాస్ మనసులో ఉన్నదేంటి? దానికి చైత్ర నిర్ణయం ఏమిటి? రాణా విషయంలో నిజంగానే ప్రతాప్ వర్మ తప్పు చేశారా? ఇప్పుడు చైత్రకు రాణా ఎలాంటి కౌంటర్ ఇవ్వనున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.